హలో అండి, నేను మీ డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. రీసెంట్గా ఒక పేషెంట్ జిమ్ ట్రైనర్, మంచి బల్కప్ హెవీ బాడీతో ఉన్నారు. బోత్ ఎల్బో పెయిన్స్ అని నా దగ్గరికి వచ్చారు. సో ఒకసారి ఎగ్జామినేషన్ చూసి ఎంఆర్ఐ స్కాన్స్ అవన్నీ చూసిన తర్వాత 2 ట్రైసెప్ మజిల్స్ దగ్గర ఐడెంటికల్ టేర్. జనరల్ గా ఏదైనా మనం సడన్ గా ఒక హెవీ వెయిట్ మనకి మిస్ అయినప్పుడు, లేదంటే మన స్టామినా మించి వెయిట్స్ లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఒక మజిల్ టేర్ అవటం అనేది చూస్తాం. 2 మజిల్స్ ఒకే ప్లేస్ లో ఒకే ప్యాటర్న్ ఆఫ్ టేర్ అనేది చూసాం. బట్ ఆయనకి ఆ రెగ్యులర్ యాక్టివిటీ నాకు అంతా బానే ఉంది. బట్ నేను నా జిమ్ లో నా క్లయింట్స్ కి ప్రాపర్ గా గైడెన్స్ ఇవ్వలేకపోతున్నానని చెప్తే మేము ఇంకా సర్జరీకి అనేది అడ్వైస్ చేసాం. సో ఒకసారి సర్జరీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మజిల్ మొత్తం ఏంటంటే ఒక థిక్ మజిల్ లాగా, ఒక థిక్ బ్యాండ్ లాగా కనపడింది. ఆ రిపేర్ అనేది బ్యూటిఫుల్ గా చేసాం. బట్ ఏంటంటే డెఫినెట్లీ ఈ హెవీ జిమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఒక అడ్వైస్ ఏంటంటే నెవర్ గో ఫర్ స్టెరాయిడ్స్. ఎప్పుడైతే మనం ఒక మజిల్ ని స్టెరాయిడ్ అబ్యూస్ లో చేస్తామో దానికి ఆ మజిల్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా మారిపోయి అదొక థిక్ బ్యాండ్ లాగా తయారవడం జరుగుతుంది. ఒక పాయింట్ తర్వాత మనం లోడ్స్ వేసే కొద్దీ అదొక పాయింట్ లో గివ్ అవే అయ్యి ఇలాంటి ఇంజరీస్ తో మన దగ్గర ప్రెసెంట్ అవుతారు. హెల్తీ వర్కౌట్ చేయండి, బట్ ఈ స్టెరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ మాత్రం వాటి జోలికి అనేది వెళ్ళమాకండి. థ్యాంక్ యూ.